ఇంతకు ముందు మీరు ఎప్పుడు మార్కెట్ పడిపోవడం చూడకుండానే వచ్చారా? ఇన్ని రోజుల తర్వాత ఓపెన్ అయింది కాబట్టి ఖచ్చితంగా పడుతుంది, మళ్ళీ మెల్లగా స్టడీ అవుతుంది. రీసెంట్ గానే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అనేవి ఆవిరైపోయాయి. సో ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ అమౌంట్ అంతా కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ అనేవి సెల్ కొట్టడం వల్ల ఆ అమౌంట్ అనేది పోయింది అనుకుంటారు. బట్ అది రియాలిటీ కాదు. సో అసలు నిజమేందంటే సో అసలు అక్కడ అమౌంట్ అనేది ఉండదు, జస్ట్ వాల్యూ మాత్రమే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. సో ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యూచర్ కి సంబంధించి ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి. సో అది ఫ్యూచర్ లో బాగా గ్రో అవుతుంది అనుకోండి. సో మీకు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తా ఫ్యూచర్ లో ఒక 10x 100x అవుతాయి కంపెనీ అని ఎవరైనా చెప్పారనుకోండి. సో దాని వాల్యూ అనేది పెరిగింది కదా. సో అట్లానే ఎగ్జాంపుల్ ఈ వార్ టైంలో ఏమైందంటే ఈ స్టాక్స్ అనేవి కూడా పడ్డాయి. సో ఎగ్జాంపుల్ మేబీ వారు ఎట్లానే కంటిన్యూ అవుతుందని భయంతో కావచ్చు, జస్ట్ ఏమైనా సేల్స్ జరగకపోవడం వల్ల కావచ్చు. సో వీటి వల్ల ఏమవుతుందంటే సో మార్కెట్ లో కొంచెం కన్సర్న్ అనేది జరుగుతుంది. సో దీని వల్ల జస్ట్ వాల్యూ మన ఇండియన్ మార్కెట్ వాల్యూయే కాదు, మొత్తం గ్లోబల్ మార్కెట్ వాల్యూ కూడా పడిపోయింది. సో అంతేగాని జస్ట్ అది అక్కడ అమౌంట్ 20 లక్షల కోట్ల రూపాయలు అనేవి ఆవిరైపోయినాయి అంటే నిజంగా అమౌంట్ 20 లక్షల కోట్ల రూపాయలు ఏమీ లేవు అక్కడ. సో ఇది పెద్ద ఏమి ఇంపార్టెంట్ ఏమీ కాదు, జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా అంతే.